హాయ్, దిస్ ఇస్ జిఎన్ఆర్. ఈరోజు కర్కశం సినిమా గురించి పూర్తి విశేషాలు, పూర్తి వివరాలు కూడా చెప్పుకున్నాం. ఇంతకుముందు పార్ట్ 1గా చెప్పాము, ఇంకొంత మిగిలింది. ఇప్పుడు పార్ట్ 2గా పూర్తిగా వీడియో చేస్తున్నాను, పార్ట్ 2గా. సో మీరు ఖచ్చితంగా ఈ సినిమా విశేషాలు అన్నీ తెలుసుకోవాలి. చిన్న చిన్న సినిమాలు చేసే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. సో నాకు సినిమా తీయడానికి నేను చాలా నా దగ్గర సబ్సిడీ అమౌంట్ పెట్టుకొని సినిమా చేశాను. సో సజావుగా నేను అనుకున్నట్టే షూటింగు కొన్ని జరిగాయి. కొన్ని డేట్స్ అవి ఇవి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కాదనము. కానీ మొత్తానికి సినిమా అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో బాగా లేట్ అయిన మాట వాస్తవమే. సరే, అది జరిగింది. ఏదైతే మనం అనుకున్నామో, మనం అనుకున్నట్టు ఏది జరగలేదు. సో సినిమా మాత్రం బ్రహ్మాండంగా వచ్చిందనడానికి మనకు సెన్సార్ వాళ్ళే, మనకు సెన్సార్ సభ్యులే మనకు మెయిన్ ప్రామాణికం. అందులో మనకు గొప్ప అప్రిషియేట్ చేశారు. అదేవిధంగా నా ఫ్రెండ్స్, నా మిత్రులు కొంతమంది సినిమా చూశారు. మొత్తానికి చాలా బాగుంది సినిమా అని చెప్పారు. సో ఏది ఏమైనా సినిమా ఒక కొత్తగా ఉంటుంది, అందులో నో డౌటు. అదేవిధంగా సోషల్ రెస్పాన్సిబుల్ ఎక్కువగా కనపడుతుంది. ఈ ఎవరైతే అమ్మాయిలు ఉంటారో, ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మెలగాలి అనే సేవ్ ద గర్ల్స్ సేవ్ ద వ్యాలీస్ అనే నినాదంతో ఉంటుంది. సో యథార్థ సంఘటన ఆధారంగా చేసిన సినిమా. సో అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది, దాంట్లో నో డౌటు. ఇప్పుడు మన అక్కడ ఒక సైడు సెన్సారు మొత్తం పూర్తి అయిపోయింది. ఇంతకుముందు మనం పోస్టర్ లాంచ్ అప్పుడు మనకు మన సెక్రటరీ గారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ గారు దామోదర ప్రసాద్ గారు, అదేవిధంగా వెంకట్ గారు, సాయి వెంకట్ గారు, హీరోయిన్ ప్రేమలత, హీరో శ్రీనివాసులు, భూమిరెడ్డి శ్రీనివాసులు, వీళ్ళంతా ఈ పోస్టర్ లాంచ్కు హాజరయ్యారు. అదేవిధంగా చాలామంది ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు సినిమాలో వాళ్ళు. ఆ రోజు చాలా బాగా జరిగింది. అప్పుడు అన్ని టీవీలలో, ఆంధ్రజ్యోతి పేపర్లో, ఈనాడు పేపర్లో, మహా న్యూస్లో, ఐ న్యూస్లో, ఇంకా యూట్యూబ్ ఛానల్లో ఒక 10 యూట్యూబ్ ఛానల్లో కూడా వచ్చింది. ఆంధ్రజ్యోతి ఛానల్లో కూడా వచ్చింది. మనం పోస్టర్ లాంచ్ చేసినది. ఆ రోజు దామోదర ప్రసాద్ గారు మా చీఫ్ గెస్ట్గా వచ్చారు. అదేవిధంగా సాయి వెంకట్ గారు, వీళ్ళిద్దరూ మాకు చీఫ్ గెస్ట్గా వచ్చి పోస్టర్ లాంచ్ చేశారు. మాకు వాళ్ళ ఆశీర్వాదాన్ని ఇచ్చి మంచి మాటలు చెప్పారు సినిమా గురించి. కర్కశం అనే టైటిలే కొత్తగా ఉంది. సో ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని చెప్పి వాళ్ళ ప్రెస్ మీట్లో అక్కడ చెప్పడం జరిగింది. నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు. అక్కడ నుంచి తర్వాత
మళ్ళీ కర్నూలులో సాంగ్స్ ప్రోమో లాంచ్ కార్యక్రమం పెట్టాము. టీజీవి కళాక్షేత్రంలో అక్కడ ఏర్పాటు చేశాము. అక్కడ చీఫ్ గెస్ట్ వచ్చేసి గౌరీ వెంకటరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా టీజీ భరత్ గారు, వీళ్ళు చీఫ్ గెస్ట్గా వచ్చారు. అదేవిధంగా అక్కడికి ప్రేమలత, అదేవిధంగా బత్తుల గోపాల్ తండ్రి పాత్ర చేసిన సహజ నటుడు, ఇతను బర్రెలు కాసే అతన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. చాలా బ్రహ్మాండంగా చేశాడు. అతను యాంకరింగ్ పనీంద్ర ప్రసాద్ గారని మా సినిమా మేనేజరు, ఆయన చేశారు. మా సినిమాలో తాగుబోతు క్యారెక్టరు మంచిగా చేశాడు. అదేవిధంగా అక్కడికి మహేష్ గారు, కర్నూలు డిఎస్పి గారు మహేష్ గారు, ట్రాఫిక్ డిఎస్పి మహబూబ్ బాషా గారు, వీళ్ళందరూ గెస్టులుగా వచ్చి మా సినిమాలో సాంగ్స్ ప్రోమోని లాంచ్ చేశారు. ఆ టీజీఈవి కళాక్షేత్రంలో సుమారుగా 1000 మంది దాకా పడతారు. సుమారుగా మనకు ఆల్మోస్ట్ ఫుల్ అయింది. చాలామంది కర్నూలులో సపోర్ట్ చేసి ప్రజలు వచ్చారు, ప్రేక్షకులు అందరు వచ్చారు. సాంగ్స్ ప్రోమోకు మంచి స్పందన వచ్చింది. మన ఏరియా వాళ్ళు సినిమాలు చేయడం సంతోషం, మన ఏరియాలో చేయడం సంతోషం అని గౌరీంకరెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా టీజీ భరత్ గారు ఈ సినిమాకి ఏదైనా రిలీజ్ విషయంలో కానీ ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే అవి పరిష్కారం చేస్తామని కూడా చెప్పారు. ఇవన్నీ చాలా హ్యాపీగా జరిగిపోయాయి. అదేవిధంగా ఆ స్టేజ్ పైన జూనియర్ నాగార్జున గారు వచ్చి 2 స్టెప్పులు వేశారు. అది చాలా మంచి హోరెత్తింది హాల్ అంతా. సాంగ్స్ ప్రోమోలకు కూడా బ్రహ్మాండంగా వచ్చినాయి. థియేటర్లో జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా అక్కడి నుంచి మొదలు పెడితే మళ్ళీ అక్కడి నుంచి ఇప్పటి వరకు ఇంకా రిలీజ్ దశలో ఉన్నాం. నిన్ననే రీసెంట్గా నేను ఎప్పటికప్పుడు సినిమా గురించిన ఇంటర్వ్యూలు యూట్యూబ్ ఛానల్స్కి ఇస్తూ ఉన్నాను. అవన్నీ మీరు చూసి ఒక సామాన్యుడు సినిమా తీయాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో అన్నీ నేను పడ్డాను ఈ సినిమాకి. సో నేను ఒక్కొన్ని 1 మ్యాన్ ఆర్మీగా చేశాను, దాంట్లో నో డౌట్. కాకపోతే ఏంటంటే ఏది ఆర్థికపరమైన అంశాల మిగతావి అయితే అందరూ భాగస్వామ్యంగా, ఎవరు ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. చాలా ఎంజాయ్ చేశారు సినిమాని. షూటింగ్ అప్పుడు కూడా చాలా ఎవరికి ఏ లోటు లేకుండా భోజన విషయాలైతేనేమి, ఈ షెల్టర్ విషయాలైతేనేమి, రవాణా సౌకర్యాలు కానీ ఏవైనా ఎవరికి ఇబ్బంది కలగకుండా సినిమా మొత్తము వాటర్ అయితే అది ఇంకా చెప్పుకోకూడదు. మొత్తానికి చాలా బాగా వాళ్ళకు భోజన సౌకర్యాలు అన్నీ నీట్గా ఏర్పాటు చేశాం. అందరూ చాలా హ్యాపీగా మన సినిమాను